వేసవిలో ఉష్ణతాపం సంగతి ఎలా ఉన్నా ఈ సీజన్ వచ్చిందంటే చాలు మధురమైన మామిడికాయలు, చలువ చేసే తాటిముంజలు, పసందైన పనసపండు రుచులను ఆస్వాదించాలని ఎవరి జిహ్వ కోరుకోదు చెప్పండి. వీటిలో మామిడి రుచులంటే పిన్నెల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రీతిపాత్రమే. మామిడి దిగుబడులపై వాతావరణ ప్రభావం ఉన్నప్పటికీ వాణిజ్య విలువ కలిగిన రకాల మేళవింపుతో అధిక సాంద్ర విధానంలో ఎకరాకు 500 మొక్కల వరకు నాటి శాస్త్రీయ యాజమాన్యం చేపట్టడం ద్వారా ఎకరాకు 15 టన్నుల అధిక దిగుబడిని నాటిన 3-4 సంవత్సరాలకే తీస్తున్నారు సాగులో ముందంజలో ఉన్న మహారాష్ట్ర రైతులు. మామిడిలో ప్రాచుర్యం పొందిన అందరికీ తెలిసిన రకం బంగినపల్లి. దీన్నే బెనిషాన్ అంటారు. ఎగుమతి విలువ కలిగిన మేలు రకం ఇది. అయితే బంగినపల్లి ఒక ఏడాది మంచి కాపునిస్తే మరుసటి ఏడాది సరైన కాపునివ్వదు. అది ఈ రకం స్వాభావిక లక్షణం. అందుకే మామిడి వేయాలనుకున్న రైతులు ఈ ఒక్క రకాన్నే పూర్తిగా కాక తోటలో అధిక శాతం బంగినపల్లికి ప్రాధాన్యమిచ్చి మిగతా 30-40% ఇతర రకాలను మిళితం చేసి వేసుకుంటే మామిడి నుంచి ఏటా స్థిరమైన దిగుబడులను పొందే అవకాశం ఉంటుందంటూ నిపుణులు సూచిస్తున్నారు. మరి మామిడిలో వాణిజ్య విలువ కలిగిన మంచి రకాలేవి అన్న వివరాలను ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేసిన మామిడి ప్రదర్శనలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు రైతులకు ఇలా వివరించారు. మామిడిలో ఆ కమర్షియల్గా ఏదైతే ఉన్నాయో వాటి ఆ రకాల యొక్క లక్షణాలను కానీ మనం చూసుకున్నట్లయితే వీటిల్లో మనం బ్రాడ్గా ఒక 3 భాగాలుగా విభజించుకోవచ్చు. వీటిల్లో టేబుల్ వెరైటీస్ అంటాం, అంటే కోత రకాలు. తర్వాత జ్యూసీ వెరైటీస్, రసభరిత రకాలు, అదేవిధంగా పచ్చడికి అనుకూలమైన రకాలు. ఈ కోత రకాలు కానీ వచ్చినట్లయితే మంచి కమర్షియల్ వాల్యూ ఉన్న రకం బంగినపల్లి. దీని తర్వాత ఇంకా చాలా కొంచెం లేట్గా వచ్చే వెరైటీ చూసుకున్నట్టయితే ఏయూ రుమాని అనే రకం కానీ, లేదంటే మంజీరా అనే రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోత రకాలుగా చెప్పుకోవచ్చు. బంగినపల్లి అనేది మంచి తీపిగా ఉండి మంచి వాసనతో మంచి రంగుతో అంతటా కూడా బాగా పాపులర్ అయిన రకం. అదేవిధంగా ఈ మంజీరా రకం చూసుకున్నట్టే ఇది ఒక హైబ్రిడ్ రకం, మా యూనివర్సిటీ వారు డెవలప్ చేసిన రకము. ఇది హై డెన్సిటీ ప్లాంటింగ్కి అనుకూలమైన రకం, అంటే మొక్కలు తక్కువ కైవారం కలిగి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే దీన్ని మనం హై డెన్సిటీ ప్లాంటింగ్లో వేసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. అదే ఏయూ రుమాని రకం తీసుకున్నట్టయితే ఈ కాయ రౌండ్గా ఉండి కొంచెం లేటుగా సీజన్ ఎండింగ్లో కోతకు వస్తుంది కాబట్టి దీన్ని లేట్ వెరైటీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇమాం పసంద్ తీసుకున్నట్లయితే మంచి తీపిదనం ఉండి మంచి ఒక పెక్యులియర్ స్మెల్తో బాగా కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ కలిగి ఉన్న రకం. ఇది కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఇది తక్కువ దిగుబడి ఇచ్చే రకం కాబట్టి కొంచెం ఆలోచించి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోత రకాల్లో ముందుగా కాపుకొచ్చి మంచి పచ్చికాయ కోసుకొని తినడానికి పనికొచ్చే రకం ఎలమందల తీ మామిడి. దీన్నే మనం కొబ్బరి మామిడి అని కూడా అంటాం. కాయ బాగా పెద్దగా ఉండి ముంత మామిడి అని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో. అదే కాకుండా కలెక్టర్ అంటాం. కోత రకంగానే కాకుండా ఇది ప్రాసెసింగ్కి పనికొచ్చే రకం. దీన్ని పల్పు తీసేసి మనం పల్పు క్యానింగ్ చేసి జ్యూసుల్లో వాటిల్లో వాడుకుంటారు. ఇది మనకు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో బాగా సాగులో ఉంది. దీంతో పాటుగా ఇంకా కోత రకాల్లో బయట ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉండే రకం ఆల్ఫాన్సో రకం. ఈ ఆల్ఫాన్సో రకం బంగినపల్లి కాయనే పోలి కాయ చిన్నగా ఉంటుంది. కాయ పై భాగాన ఎర్రటి రంగుతో బ్లష్ ఉండి కాయ బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో పాటుగా ఈ కేసర్ అనే రకం గుజరాత్లో బాగా పాపులర్ వెరైటీ. కాయ చిన్నగా ఉండి టేబుల్ వెరైటీగా మనకి వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న రకం. అయితే లోకల్గా కొంత కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ లేకపోయినా మనం ఎగుమతి చేసుకునేదానికి కూడా అనుకూలమైన రకం. అదే జ్యూసీ వెరైటీస్, రసభరిత రకాల విషయానికి వచ్చినట్లయితే వీటిల్లో బాగా పాపులర్ అయినది అనువైన రకం చెరుకు రసం. దీంతో పాటుగా పెద్ద రసం, చిన్న రసం, అదేవిధంగా గోదావరి జిల్లాలో అయితే పండూరు వారి మామిడి. ఈ రకాలన్నీ కూడా మనం జ్యూసీ వెరైటీస్ కింద సాగు చేసుకోవచ్చు. వీటిల్లో చెరుకు రసం మంచి వాసన కలిగి ఉండి మంచి రుచి కలిగి ఉంటుంది. పెద్ద రసం అయితే కాయలు పెద్దగా ఉండి కొంచెం తక్కువ తీపిదనంతో మంచి రంగుతో మంచి జ్యూసీ వెరైటీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్న రసం కూడా మంచి రుచి కలిగి ఉండి కొంచెం కాయలు చిన్న పరిమాణంలో ఉంటాయి. ఇది పచ్చిగా ఉన్నప్పుడు మనం పచ్చడిగా కూడా వాడుకునేదానికి పనికొస్తుంది. పండూరు వారి మామిడి అనే రకం కూడా మంచి రసభరిత రకం, మంచి తీపిదనం ఉండి కాయ చిన్నగా ఉన్నప్పటికి కూడా మంచి కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ కలిగి ఉన్న రకం. సువర్ణరేఖ రకం తీసుకున్నట్లయితే సువర్ణరేఖ అనే రకం ఇది కాయ పై భాగంలో మంచి ఎర్ర రంగు ఉండి మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మనల్ని నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. ఈ రకం పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడిగా కూడా పెట్టుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా పండిన తర్వాత జ్యూసీ వెరైటీగా మనం తినడానికి మంచి రుచి కలిగి మంచి
పల్పు మంచి ఎల్లో కలర్లో ఉండి బాగా పనికొస్తుంది. అదే పచ్చడి రకాలను చూసుకున్నట్లయితే పచ్చడి రకాల్లో మనకి జలాలు, అదేవిధంగా తెల్ల గులాబీ అనే రకాలు బాగా పాపులర్ అయిన రకాలు. ఈ రకాలన్నీ కూడా మన రాష్ట్రంలో సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకా మనకి రాయల్ స్పెషల్ అని, అదే బారామసి అని, లేదంటే పునాస అనే ఆఫ్ సీజన్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్లో కాయలు వస్తాయి. ఆ కాయలు చిన్నగా రౌండ్గా ఉండి మన పప్పులో పెట్టుకోవడానికి కానీ లేదంటే తొక్కుడు పచ్చడి ఇటువంటి వాటికి పనికి వస్తాయి. అయితే కాయ తినేదానికి మాత్రం అంత అనుకూలమైన రకం కాదు.